న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాం కనకాలపేటలో 126 గ్రాముల గంజాయి స్వాధీనం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేటలో జన్మదిన వేడుక నిర్వహిస్తున్న కొందరు యువకులపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారి వద్ద 126 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు యానాం ఎస్పీ వరదరాజన్, సిఐ సురేష్ బాబు తెలిపారు. యానాం కనకాలపేటలో 126 గ్రాముల గంజాయి స్వాధీనం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేటలో జన్మదిన వేడుక నిర్వహిస్తున్న కొందరు యువకులపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారి వద్ద 126 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు యానాం ఎస్పీ వరదరాజన్, సిఐ సురేష్ బాబు తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం అనుమానాస్పదంగా గుమికూడి ఉన్న వ్యక్తులను పోలీసులు విచారించగా వారి వద్ద గంజాయి లభించింది. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వరదరాజన్ హెచ్చరించారు. టుడే afternoon about 1 p.m. SI Pattabhiramaya received from a phone call from a public 3 persons consuming ganja and selling to general public at Buripolam Paddy Field, Ganapati Nagar, Kanakalpeta. Immediately this matter was informed to CI Yanam, Mr. Suresh Babu. CI Yanam and his team went to the spot and secured the 3 persons. On inquiry, they told their name as one Nagisetti Sanjay, Bendam Ajay Kumar, and Magapu Veera Venkata Satyanarayana. All are residing in Yanam. While searching about 126 gram ganja and 3 mobile phone, 1 motorcycle seized from them. After that, they brought to Yanam police station and registered a case under NDPS Act. The case is under investigation. We are interrogating them for further information. Taking stringent action against the ganja consumers in Yanam region. Any information received Yanam Prajalaja, please inform to Yanam police station. Then we will take it is helpful for secure the ganja parties in future. Thank you. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుగ్రపాలెం గ్రామంలోని పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుగ్రపాలెం గ్రామంలోని పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ బ్రహ్మోత్సవంలో పేరాభద్ర సుబ్రహ్మణ్యేశ్వరరావు, శ్రీమతి పార్వతి దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం నిర్వహించే పంచహారతులు కార్యక్రమం కూడా సుబ్రహ్మణ్యేశ్వరరావు దంపతులచే నిర్వహించామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది భక్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి నెల దాతల సహకారంతో స్వామివారికి మాస శివరాత్రి నాడు ఏకాదశి హారతులు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో విజయవంతానికి ఆలయ కమిటీ అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉన్నాయండి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పట్టవల గ్రామంలో ఎస్సీ ప్రజలకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని సిపిఎం పార్టీ టేకుముడి ఈశ్వరరావు గ్రామస్తులు ఆరోపించారు. అంతేకాకుండా గ్రామానికి ఆనుకుని ఉన్న డ్రైనేజీ కాలువను అనధికారికంగా మూసివేయడంతో వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్తులు తాళ్లరేవు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ గొల్లపల్లి రామ వీరభద్రరావుకి వినతి పత్రం సమర్పించి ఆక్రమణలు వెంటనే తొలగించాలని, డ్రైనేజీ కాలువను పునరుద్ధరించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ అంశంపై తహసీల్దార్ స్పందిస్తూ వినతి పత్రాన్ని స్వీకరించి సమస్యపై విచారణ జరిపి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పట్టవల గ్రామంలో ఎస్సీ ప్రజలకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని సిపిఎం పార్టీ టేకుముడి ఈశ్వరరావు గ్రామస్తులు ఆరోపించారు. అంతేకాకుండా గ్రామానికి ఆనుకుని ఉన్న డ్రైనేజీ కాలువను అనధికారికంగా మూసివేయడంతో వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్తులు తాళ్లరేవు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ గొల్లపల్లి రామ వీరభద్రరావుకి వినతి పత్రం సమర్పించి ఆక్రమణలు వెంటనే తొలగించాలని, డ్రైనేజీ కాలువను పునరుద్ధరించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ అంశంపై తహసీల్దార్ స్పందిస్తూ వినతి పత్రాన్ని స్వీకరించి సమస్యపై విచారణ జరిపి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామస్తుల శ్మశాన స్థలాన్ని సర్వే చేయించాలి. ఆక్రమణకు గురైన పటవల గ్రామం ఎస్సీ కులస్తుల శ్మశానాన్ని సర్వే చేయించాలి. మురుకు కాలంలో అదే అనధికారికంగా మూసివేసిన వారిపై చర్య తీసుకోవాలి. గ్రామానికి ఆనుకుని ఉన్న మురుకు కాలంలో అనధికారికంగా మూసివేసిన వారిపై చర్య తీసుకోవాలి. శ్మశాన స్థలాన్ని సర్వే చేయించాలి. శ్మశాన స్థానాన్ని సర్వే చేయించాలి. తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందినటువంటి
ఎస్సీ ప్రజలు వాళ్ళ యొక్క శ్మశానం ఆక్రమణకు గురైందని దాన్ని సర్వే చేయించాలని, అదేవిధంగా వాళ్ళ గ్రామాన్ని ఆనుకున్నటువంటి డ్రైనేజీని అనాధికారికంగా మూసివేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేసి గౌరవ తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పటవల గ్రామంలో 254/16 సర్వే నంబర్లో సుమారు 5 ఎకరాల శ్మశాన భూమి ఉంది. ఆ శ్మశాన భూమిని ఆ పక్కనే ఉన్నటువంటి సాధనాల రాణి అనే ఆమె ఆక్రమించి అనుభవిస్తూ ఉంది. అంతేకాకుండా ఆ గ్రామాన్ని ఆనుకున్నటువంటి ఈ యొక్క డ్రైన్ని ఆమె అనాధికారికంగా మూసివేసి గ్రామ ప్రజలకు మురుగునీరు దిక్కుండా ఇబ్బందులు పెడుతూ ఉండడమే కాకుండా ఆ గ్రామ యువకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి సందర్భం ఈరోజు గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. కాబట్టి తహసీల్దార్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క సర్వేను పూర్తి చేయించి వాళ్ళ స్థలాన్ని అప్పగించాలని, ఈ 2 విషయాల్లోనూ కూడా ఆ సాధనాలు రాని అని ఆవిడ ప్రవర్తిస్తున్నటువంటి తీరుపై విచారణ చేసి ఖచ్చితంగా ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరపున మేము పూర్తి మద్దతుని తెలియజేస్తూ ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మరోసారి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యానాంలో నారాయణ పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవ. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక నారాయణ పాఠశాల ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ పోలీస్ స్టేషన్, ఫైర్ ఆఫీస్, విద్యుత్ శాఖ కార్యాలయం మీదుగా కొనసాగింది. యానాంలో నారాయణ పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవ. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక నారాయణ పాఠశాల ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ పోలీస్ స్టేషన్, ఫైర్ ఆఫీస్, విద్యుత్ శాఖ కార్యాలయం మీదుగా కొనసాగింది. ర్యాలీలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం ప్రాధాన్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వరదరాజన్, సిఐ సురేష్ బాబు, ట్రాఫిక్ ఎస్ఐ తిరువనన్, ఫైర్ ఆఫీసర్ ఎల్ గంగరాజు, విద్యుత్ శాఖ అధికారి ఎంవివి సత్యనారాయణ లను నారాయణ విద్యా సంస్థ విద్యార్థులు పూల కుండీలను అందజేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి అనిల్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ ఎం బిందు, ఆర్ఐకేఎస్ఎన్ విద్యార్థులు పాల్గొని వన మహోత్సవాన్ని విజయవంతం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వర స్వామి వారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు అన్నాభిషేకం నిర్వహించారు.
ఆ బిల్లు కొని ఇచ్చాను కదా కొన్నింటిలో తెచ్చిపోయారా కొన్నింటిలో పోయారా అరే 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 బిల్లులు ఉంటే సోపంది నీరు లేంది అక్కడ కొట్టండి అండి ఆ బోరు నేను వెళ్తున్నాను ఇదిగోండి ఇది ట్యాంక్ నుంచి వస్తుంది డైరెక్ట్ మోటార్ కాదని కదా ఇది ట్యాంక్ నుంచి అండి మాకు బయట గేట్ వన్ ఆ ట్యాబ్లో వస్తుందండి ఇంకో 30 అయిపోతే అలాగే వెళ్తాడు ఎలా ఎలా అందుకే 10 నిమిషాలకు అయిపోయింది మోటార్ జై జనసేన జై జనసేన జై జనసేన జై 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 జనసేన జై జనసేన साना वरदो शाना वरदो सारे ओम शांति 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 साना वरदो ओम शांति 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 ओम सहना भवतु सहना भुनक्तु सह वीर्येन्द्रवावहै तेजस्विनामधे तमस्तमावित् विशामहे ओम शांति 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 नमस्कार जो दुराग्नेत्र है या शांति समेत चंद्रमौळेश्वर కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జగ్గంపేట మండలం ఇరిపాకలోని ఏలేరు నది తీరాన ప్రసిద్ధ శివకేశవ క్షేత్రంలో సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం అమావాస్య ఒకే రోజున కలిసిన విశిష్ట సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జగ్గంపేట మండలం ఇరిపాకలోని ఏలేరు నది తీరాన ప్రసిద్ధ శివకేశవ క్షేత్రంలో సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం అమావాస్య ఒకే రోజున కలిసిన విశిష్ట సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు బాలచల్ల నాగేంద్ర చౌదరి కుటుంబ సమేతంగా శివకేశవులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ ఏలేరు నది తీరాన వెలిసిన ఈ పవిత్ర క్షేత్రంలో శివుడు కేశవుడు ఒకే దిశలో కొలువై ఉండటం అత్యంత విశిష్టమైన అంశమని, ఈ క్షేత్రానికి అపారమైన ఆధ్యాత్మిక మహిమ ఉందని తెలిపారు. ఈ ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ టీటీడీ ఆలయాల్లో ఆలయాన్ని చేర్చడం మన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిర నెహ్రూ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, వారి ఆధ్వర్యంలో ఆలయం ఎంతో అభివృద్ధి చెంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. नमस्तित्या भूय नमस्कार्य यजावार्य यज नमः प्रदानाय दात्रणाय च नमादार्य यजालाद्य यज नमस्तेक्य यज भेन्य यज नमस्कच्य यज प्रवाक्य यज नमः शंभवे नमः याभवे नमः शंकराय च
अभयश्चराय च नमः शिवाय च शवनराय च नमः श्रीत्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रसरणाय चोत्तरणाय च नमानं भगन्नभे मम पहत्मम ब्रह्मणाचरित्रे रुद्रस्तवान अन्यन्ते अस्मिन्नपमन्दसेनाः परिणारत्रस्य वेदर्वणक्तपरित्वेदस्य धर्मधरकायो हविर्धरामगवत्वत्तनस्वमेत्वत्तोकायतनयाय मुनियामीडत् नमावास्तव्याय च वास्तुपाय च नमावास्तव्याय च वास्तुपाय च हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ते కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం అరటికాయలంక రిసార్ట్ లో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆక్వా రైతుల సమస్యలపై జిల్లా స్థాయి వైసీపీ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, జక్కంపూడి విజయలక్ష్మి, కాశీబాల మునికుమారి, చెల్లబోయిన శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం అరటికాయలంక రిసార్ట్ లో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆక్వా రైతుల సమస్యలపై జిల్లా స్థాయి వైసీపీ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, జక్కంపూడి విజయలక్ష్మి, కాశీబాల మునికుమారి, చెల్లబోయిన శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సమావేశంలో నాయకులతో చర్చించిన రైతులు ఆక్వా రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవటం లేదని, సమస్యపై ధర్నా చేసినప్పుడు తగ్గించి మరలా 2 రోజులకే పెంచి ఆక్వా రైతులను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులకు వైసీపీ ప్రభుత్వంలోనే మేలు జరిగిందని, ఈ ప్రభుత్వంలో ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప వేరే గత్యంతరం లేని స్థితిలో ఉన్నారని నాయకుల వద్ద మొరపెట్టుకున్న రైతులు ఈ నెల 15న భీమవరంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ఆక్వా రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని నాయకులు ఆక్వా రైతులకు హామీ ఇచ్చారు. సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు కోరుతున్నటువంటి ఏదైతే సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్లి ఇది ప్రజలందరికీ తెలియాలి. రైతు పక్షాన ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంగా మనం ప్రభుత్వం మీద పోరాడి రైతుకి మేలు చేయాలనే ఉద్దేశంతో మనందరికీ తెలుసు ఎల్లుండ 15వ తారీఖున భీమవరం జగన్మోహన్ రెడ్డి గారు
ఇవాళ రావడం జరుగుతుంది. ఏదైతే యాక్టర్తో ఇవాళ సమావేశాన్ని అంటే రైతులతో ఇంటరాక్షన్ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మన జిల్లాలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఏర్పా సాగు జరిగేది. ఏర్పా సాగు రైతు సోదరులందరూ కూడా పిలిచి మీకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఏర్పడడానికి సంబంధించి మాకంటే కూడా మీకు ఎక్కువ దీని మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు మీరు చెప్పినట్లయితే నేను ఇక్కడ ఉండేటువంటి రైతు సోదరులు పార్టీ సోదరులు అందరికీ కూడా పేరు నమస్కారాలు. ఎందుకంటే చాలా కాలంగా ఒక 2-3 విషయాలు మాత్రం మాట్లాడుకుంటున్నాం. కొద్దిగా ముందు మన నాయకుడు పన్నటి సతీష్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా సభాముఖానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి మంచి ఫ్యూచర్ మన పెద్దలు చెప్తా ఉంటారు. పాల్గొంటున్నటువంటి పెద్దల మోస్ గారు, విజయలక్ష్మి గారు, అదేవిధంగా మరి కోఆర్డినేటర్స్ ఉన్నటువంటి సీఎన్ గారు, రాజేశ్వరి గారు, అలాగే మరి శ్రీకాంత్ గారు, కోరుకుంటూ మరి కార్యక్రమానికి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు జిమ్మిరెడ్డి గారికి, వేదిక ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారం. ఎందుకంటే ఈరోజు ఆత్మరంగం గత ప్రభుత్వంలో ఒక కమిటీ చేసి ఒక ఐఏఎస్ మరి మాలకొండ గారిని ఏర్పాటు చేసి ఎక్స్పర్ట్ కూర్చోబెట్టి మన సమస్యలు విని సమస్యల తగ్గ పరిష్కారం చేసేవారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం గాలిలో చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా వచ్చినప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. నిజంగా ఎవరికి వేరుకునే పరిస్థితి లేదు. ఆ టైంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి శాసనసభ్యులు గారు కానీ కన్నబాబు గారు కానీ ఆ బళ్ళుకి లేవడాలంటే కరోనా వచ్చేదని భయం, వాళ్ళు కూడా భరోసా కల్పిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ రోజు రైతులు నిలబెట్టారు. నిజంగా కరోనా టైంలో ఈ ప్రభుత్వం ఉంటే మీరు ఎక్కడ కూడా కూర్చుని ఉండే వాళ్ళం కాదు. అలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొని నిలబడగలిగాం. అప్పుడు కమిటీ వేసి మన ప్రతి సమస్య మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు తెలుసు. ఆత్మ సమస్యలన్నీ కూడా ఆ 4 సంవత్సరాలు కూడా దగ్గర నుంచి చూసుకుంటున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడానికి ఉపయోగపడ్డారు. దాంట్లో కొన్ని ఏంటంటే ప్రభుత్వాన్ని మనం అన్నప్పుడు రైతుల్లో కూడా మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు లోకల్ మార్కెట్లో ఎవరు అమ్మే పరిస్థితి లేదు, అంతా కూడా ఎక్స్పోర్ట్ మీద ఆధారపడ్డాం. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి, ఏదో చిక్కులు ఆగిపోవచ్చు, ఇంకోటి ఆగిపోవచ్చు. దానివల్ల ఎక్స్పోర్ట్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఏదో రా మెటీరియల్ రావాలన్నా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ రైతులు చాలామంది 1,50,000 2 లక్షలు లీజు తీసుకుని ఎకరానికి 1,00,000 ఇవ్వాల్సింది 3 లక్షలు వేస్తున్నారు. దాన్ని 3 ఇస్తారు, 100 కౌంట్లో మిడిల్ తీయటం, 60 కౌంట్లో మిడిల్ తీయటం, 50 కౌంట్లో మిడిల్ తీయటం, అలాగా ఎకరానికి 40 కౌంట్లు తీసి 2 టన్నులు ఎంత మిగులుతుందో 5 టన్నులు తీసి అంతే మిగిలే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేను 25 సంవత్సరాలుగా ఈ ఆక్వాలో ఉన్నాను. ఎందుకంటే గతంలో 98లో ఎకరానికి 30,000 వేసేవాళ్ళు. 30,000 వేసి 20 కౌంట్లు పట్టేవాళ్ళు. కానీ నా వస్తే ఎంత వస్తుందో 100 కౌంట్లు 3 లక్షలు వేసినా కూడా అంత డబ్బు రాదు. మిడిల్ తీయడం వల్ల 100 కౌంట్లు వచ్చి టన్ను చేస్తారు. మనకు 200 రూపాయలు ఈరోజు రేట్ ఉంది. కానీ అప్పుడు అయ్యే ఖర్చు 250 రూపాయలు. ఆ టన్నులో 10,000 రూపాయలు నాశపోతాడు. అయినా కూడా అదే ప్రయత్నం చేస్తూ ఏదో పక్కోడు ఏదో 3 టన్నులు తీసాడు, 4 టన్నులు తీసాడు పోటీ పడి మన యొక్క ఆత్మను మనమే నాశనం చేసుకుంటాం. మనకి ఎప్పుడైతే డిమాండ్ ఉందో ఆటోమేటిక్గా రేట్లు అనేవి ఉంటాయి. ఈరోజు 2 నెలలు పండిస్తే ఎప్పుడు రేటు ఉంటుంది. ఈరోజు సక్సెస్ రేటు నెంబర్ ఎక్కువ వల్ల సక్సెస్ రేటు నాకు తెలిసి 30-40% కూడా ఉంటుందండి. ఎందుకంటే చాలామంది ఒక క్రాపే వస్తుంది మనకి, మిగతా 2 క్రాప్లు ఎక్కడ కొత్తగా చెరువులు అవుతున్నారు, ఎకరానికి 10 లక్షలు అవుతుంది.
ఆ 10 లక్షలు తీసుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు వరకు ఏంటంటే ఆడికి ఎవరు వచ్చేసిందని చెప్పుకోవడం తప్ప జేబులో రూపాయి ఉన్న పరిస్థితి అప్పటికీ లేదు. ఎవరు ఉంటుందంటే పెద్దవాళ్ళకి గతంలో ఎప్పటి నుంచో కల్చర్లో సంపాదించినవాడు ఈరోజు అతను లాస్ అవుతాడు తప్ప ఇంకో రకంగా లేదు. కానీ ఆక్వాని ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం మన కాదు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా రైతులు కూడా అవగాహన కల్పించుకోవాలి. నెంబర్ తగ్గించుకుంటే సక్సెస్ బాగుంటుంది, దాని తగ్గ డిమాండ్ కూడా ఉండి మంచి రేట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 100 కౌంటే రేటు పూర్తిగా చూపిస్తారు, 240 రూపాయలు చూపిస్తున్నారు. మిగతా అక్కడ గురించి మాట్లాడేవాడు అమ్మడం లేదు. ఎందుకంటే 100 కౌంట్ 90 రూపాయల కౌంట్కి 10 రూపాయలు, 80కి 20 రూపాయలు, అది కూడా 90 నుండి వచ్చినా 100 లెక్క. అలాగా రైతు రకరకాలుగా మోసపోతూ ఉన్నారు. ఈరోజు పీడు మొన్న 8 రూపాయలు పెంచారు, ఫస్ట్లో 8 రూపాయలు పెంచారు, అంతకుముందు 6 రూపాయలు పెంచారు. 8 రూపాయలు పెంచిన తర్వాత అందరూ ధర్నా చేస్తే మళ్ళీ దాన్ని 8 రూపాయల కింద ఉంచారు, 10 రూపాయలు చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 2 రూపాయలు తగ్గించడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, పార్టీలు వేరైనా రైతులందరూ కూడా ఒకటే. ఈరోజు రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ముఖ్య ఆక్వా రైతు లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది లేదు. ఈరోజు ఆదాయంలో కానీ మనకు పని చేసుకుని బతికే సందర్భాలు కూడా మనకు లేవు. కానీ మనందరం కూడా ఏంటంటే డిమాండ్ తగ్గ సప్లై, దాని నెంబర్ తగ్గించుకుని మంచి కౌంట్కి వెళ్తే మంచి రేటు వస్తుంది, దాని తగ్గ ఆదాయం కూడా వస్తుంది. ఈరోజు నేను పెంచుకోండి ఎందుకంటే పీడి కంపెనీ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అందరూ ఆనే, కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుని నేను 1వ తారీఖుని మళ్ళీ మీరు స్పందించకపోతే చేస్తానన్నందుకే ఆ 2 రూపాయలు కూడా తగ్గించారు. ఈరోజు లేకపోతే ఈరోజు రేటు 100 కోట్లు 220, 210. ఎందుకంటే ఈరోజు మన అదృష్టం ఏంటంటే మన మాజీ ముఖ్యమంత్రి గారు భయపడే ఈరోజు ఆక్వాట్ రేట్ ఉంది. మరి పొద్దున ఆయన వచ్చిన తర్వాత ఇంకో 10-20 పెంచుతారు, మళ్ళీ తర్వాత మరి తగ్గించే పరిస్థితి ఉంది. కానీ మనందరం కూడా ఆక్వా బాగుండాలంటే దానికి మరి మనందరం కూడా కొంత మన తప్పులు కూడా మనం తెలుసుకుని మన రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన పెద్దలందరూ కూడా మరి రైతులు కూడా అవగాహన సమస్యలు ఏర్పాటు చేసి దాన్ని గాడిలో పెట్టవలసిన తెలియజేస్తూ ముమ్మడివరం నియోజకవర్గంలో మరి ముమ్మడివరం పన్నాడు సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆక్వా రైతుల యొక్క కష్టాల మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా జక్కమూడి విజయలక్ష్మి గారు, కోఆర్డినేటర్లు, అలాగే సిఈసి సభ్యులు, అలాగే సెక్రటరీస్, మరి ముఖ్యంగా ఆక్వా రైతు సోదరులంతా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఉన్నటువంటి వారు ముఖ్యులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏదైతే మూలిగే నక్క మీద తాటికాయ పండు చందంగా మరి ఏదైతే ఆక్వా రైతుల కష్టాల్లో ఉండి వారి కష్టాలు తీరుస్తారేమో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు అని చెప్పి వారు ఆలోచన చేసి నిరీక్షిస్తుంటే ఏదైతే 8 రూపాయలు ఈ ఫీడ్ ధరలు పెంచినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని 12 రూపాయలు చేసి ఈరోజు ఆక్వా రైతుల యొక్క నడ్డి విరిచే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అన్ని జోన్లకి నేను ₹50 సబ్సిడీ ఇస్తానని చెప్పి ఇవాళ వారిని నమ్మబలికిచ్చి వారు ఓట్లు దండుకుని ఈ రోజున వారిని నట్టేట ముంచినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి ఏదైతే ఈరోజు ఆక్వా రైతు సోదరులకు ఉన్నటువంటి ఈ యొక్క ఫీడ్ ధరలు కానీ లేదా ఉన్నటువంటి రొయ్యల ధరలు కూడా ఎవరైతే ఒక సిండికేట్గా ఏర్పడి ఆ సిండికేట్ దగ్గర కొన్ని 100 కోట్లు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాత్రిపూటలు తీసుకొని తద్వారా రైతుల్ని నట్టేట ముంచి ఈ యొక్క రొయ్య రేట్లనేమో తగ్గిస్తూ ఉన్నాడు, ఫీడ్ రేట్లనేమో మరి ఒక పథకం ప్రకారం మరి పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కనుక దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉద్యమ రూపంలో తప్పనిసరిగా ఆక్వా రైతు పక్షాన ఆక్వా రైతుకి అండగా నిలబడడం కోసం ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి హెలికాప్టర్లో రావడానికి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పన్నినా తప్పనిసరిగా అవసరమైతే మరి రొయ్య రైతుల కోసం రైలుకైనా వస్తాననేటువంటి మాట మా నాయకుడు చెబుతూ ఉన్నాడు. తప్పనిసరిగా రేపు 15వ తారీఖున భీమవరంలో మరి రొయ్య రైతుల పక్షాన నిలబడి వారికి అన్ని రకాలుగా అండదండగా నిలబడడం కోసం ఏదైతే కరోనా సమయంలో సైతం
రొయ్య రైతుల్ని కాచి కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి వారి ద్వారా అవసరమైతే రొయ్యకి ఆ రేట్లు తగ్గించే విధంగా పోరాటం చేయడానికి 15వ తారీఖున రాబోతున్నారు. దానికి రైతులంతా కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాగే ఇక రెండో అంశం చూసుకున్నట్లయితే ఇవాళ మన 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 జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మనందరం సంక్రాంతి బుడబొక్కలోడు వస్తూ ఉంటాడు. అట్లాగే ఈరోజు మన జిల్లాకు కూడా ఒక బుడబొక్కలోడు వచ్చాడు. వారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే వచ్చినప్పుడల్లా ఏదో చేస్తాం ఏదో చూస్తాం రైతులు అలా చూస్తాం ఎలా చేస్తాం అనేటువంటి మాటలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడూ చేసింది ఏమీ ఉండట్లేదు. ఇవాళ ధవళేశ్వరంలో ఏదో నేనే 150 కోట్లు ఖర్చు పెట్టి గేట్లుగా పెట్టేస్తున్నాను అనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్ ఆర్థర్ కాటన్ గారు మరి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన తర్వాత మళ్ళీ అంత భారీగా నిధులు మరి ఏదైతే డెల్టా మోడర్నైజేషన్కి నిధులు ఇచ్చినటువంటి గనుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి 1625 కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి డెల్టా ఆధునీకరణ చేయడం కోసం నిధులు మంజూరు చేశారు. అదే నిధుల్ని అదే హెడ్తో అప్పటి నుంచి సుమారు 10 సంవత్సరాలు మరి అదే నిధుల్ని వేసవ కాలంలో మరి తాత్కాలిక పనులు చేయడానికి ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు మరి ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం ఈనాటి కూడా మరి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు ఈ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల యొక్క నోటిలో మట్టి కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. నిన్నగాక మొన్న ఏదైతే అమరావతిలో అక్కడున్న రైతులు యొక్క భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు మళ్ళీ ధవళేశ్వరం వచ్చి అక్కడ ఇది గొడ్డల పార్టీ అని మాట్లాడే కార్యక్రమం చేస్తున్నావు. మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పే ముందు నువ్వు మీ పార్టీని నమ్ముకున్నటువంటి రైతులకి నోట్లో పుడుతు కొడుతూ ఉన్నారు. అలాగే పోలీస్ స్టేషన్కి రక్షణకి వెళ్ళినటువంటి వారి నోట్లో అదే రక్షణకి వెళ్ళినటువంటి వారికి కూడా మీరు బూడిద పోలీస్ స్టేషన్లోనే ఇచ్చే పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మేము ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నాం. ముమ్మడివరం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం క్రితం నియోజకవర్గం వచ్చారు. వచ్చి వారు P4 అనే కార్యక్రమాన్ని చేసేస్తాను, ఇక పేదలు ఎవరో ముమ్మడివరం నియోజకవర్గంలో ఉండరు, ఇక్కడున్న చెరువులన్నీ అభివృద్ధి చేస్తానని చెప్పెళ్ళారు. ఇవాళ ఏదైతే ఆయన చెప్పెళ్ళారో ఇవాళ ఆ చెరువులో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చెయ్యేరులో ఆ యొక్క చెరువు అదే రకంగా ఉంది. అంచేత ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బుడబొక్కల కబుర్లు మానేసి మీరు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చి ఇక్కడున్న రైతులకి మీరు యూరియా ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి డైరెక్ట్గా. మొన్ననే మీ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి యొక్క నియోజకవర్గంలో కాంతమ్మ అనేటువంటి ఒక అమ్మాయి మరి యూరియా కోసం వెళ్ళి చనిపోయింది. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఇట్లా రైతులు యూరియా దొరక్క ఎరువుల రేట్లు పెరిగిపోయి ఆక్వా రైతులకి తగినటువంటి రేట్లు రాక ఫీడ్ల రేట్లు పెరిగిపోయి రైతులు అధోగతి పాలవుతున్నారు. మీరెట్లాంటి బుడబొక్కల కబుర్లు చెప్పి మీరు ఈ రకమైనటువంటి తాత్సారం చేసి రైతులను మోసం చేయడం కాదు. మీరు నిజంగా రైతు బిడ్డ అయితే మీరు 2 ఎకరాలు ఉండి వాళ్ళు 1000 కోట్లకు వచ్చారు కదా, ఆ కిటికీతో రైతులకు చెప్పండి. తద్వారా రైతులకు కూడా మీరు ఎప్పటి నుంచి యూరియా కానీ డిఏపి కానీ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి. ముఖ్యంగా నాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడు ఈ భారతదేశంలోనే కొత్త సిస్టం తెచ్చి ఎవరైతే లోకేష్ గారి యొక్క మరి బినామీ ఒకరు ఏపీ ఎయిమ్స్ అనేటువంటి ఒక యాప్ ఏదో పెట్టారు. ఆ యాప్కి డబ్బు ఇవ్వడం కోసం వారికి కొంత లబ్ధి చేయడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా యాప్లో రికార్డ్ అయితేనే మీకు యూరియా ఇస్తామనే మాట చెప్తున్నారు. యాప్లో మరి కేవలంగా ముఖ్యంగా ఎకరం ఉంటే బస్తా ఇస్తామని చెప్తున్నారు. 50 సెంట్లు ఉన్నటువంటి రైతుకి మరి ఈవేళ యూరియా లేదని చెప్తున్నారు. పోనీ ఎక్కడైనా మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుందామా అనేటువంటి ఆలోచనతో ప్రైవేట్ సంస్థలకు వెళ్తే మీరు యాప్లో బుక్ చేయకుండా మేము యూరియా ఇవ్వలేమని వారు చెబుతున్నారు. ఈ రోజున కనీసం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ కనీసం యూరియా డిఏపీలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే అక్కడ బండారు సత్యేంద్రరావు గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈయన అపర భగీరథుడు అని చెప్తున్నాడు. ఆయన అపర భగీరథుడు అయితే ఇవాళ ఏదైతే అమలాపురంలో ఉన్నటువంటి పంటలు
ఒకసారి వెళ్ళి చూడండి, భూమి నిర్లగీసేస్తూ ఉంది. ఏదో పనులు వేసవకాలంలో చేయాల్సిన పనులు కమిషన్ల కోసం ఇప్పుడు మొదలుపెట్టి మరి ఆ పనులన్నీ సగం ఆ పనుల గురించి అని చెప్పి ఉన్నటువంటి లభ్యత నీరు ఉన్నా ఆ నీటిని వదిలిపెట్టకపోవడం వల్ల ఇవాళ అమలాపురంలో ఉన్నటువంటి రైతులంతా కూడా అధోగతి పాలవుతున్నారు, ఇబ్బందుల పాలు అవుతున్నారు. అలాగే ఇక గ్రాయిన్స్ ఏర్పాటు చేయండి అని చెప్పారు బండారు సత్యేంద్రరావు. మంచి కార్యక్రమం. గతంలో కూడా మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు గ్రాయిన్స్ కట్టే కార్యక్రమం చేశారు. కానీ ఇవాళ గ్రాయిన్లు వేసి పంట కాలువలను కాపాడే లోపు ఏదైతే బండారు బ్రదర్స్ బి ట్యాక్స్, బాబు ట్యాక్స్, బండారు ట్యాక్స్ కలిపి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయాలు చేసేటువంటి ప్రతి పొలంలో మట్టిని రాత్రులు వేల టిప్పర్లో తరలించేస్తున్నారు. మీరు గ్రాయిన్లు కట్టి గోదావరి నుంచి నదీ కోతకి వెళ్ళిపోతున్నటువంటి పొలాలను కాపాడడం దేవుడారు. ముందు ఏదైతే అక్రమం మట్టి ఏదైతే ఉందో మట్టి ఇసుక ఆపితే కొత్తపేట నియోజకవర్గం భవిష్యత్తులో ఉంటుంది. లేకపోతే మీ యొక్క బండారు సత్యేంద్రరావు గారు మీ ధనదాహానికి అక్కడ ఉన్నటువంటి మొత్తం పొలాలన్నీ కూడా లంక భూములన్నీ కూడా మరి రాత్రి పూటల్లో విపరీతమైనటువంటి మరి ఏదైతే ట్రాక్టర్లో లేకపోతే ఉన్నటువంటి లారీలతోనో విపరీతంగా మట్టి దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా గ్రాయిల్ని శాంక్షన్ చేస్తే పుష్కరాల పేరుతో ఆ గ్రాయిల్ని కూడా మళ్ళీ మట్టి తోలేసుకోవడానికి వీరు కొత్తగా అడుగుతున్నారు. ఏం చేద్దంటే పుష్కరాలు ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఇళ్ల స్థలాల రూపేణా అనేక చోట్ల భూములు కొంటే అందులో ఫిల్ చేసిన మట్టిని కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ దొంగలు రాత్రి పూటలు దోచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వెళ్లే లోపైన దయించి రైతుల గురించి కనీసం యూరియా వారికి అందుబాటులో తెస్తాను, రేపటి నుంచి యూరియా ఎంత కలుగుతుందో ఇస్తాననే మాట చెప్పి వెళ్ళాలని కోరుతున్నాం. అది లేకపోతే మీరు చెప్పిన మాటలు వినడానికి రైతులు మరి చెవులో పూలేమో పెట్టుకోలేదు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ తెలుగుదేశం పార్టీ బూడిద పార్టీకి తగిన గుణపాఠం బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పోలవరం జిల్లా గౌరీదేవిపేట గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన హాస్టల్ వార్డెన్ విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్నాడు. కష్టతరమైన సిమెంట్ పనులు చేయిస్తూ విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థులకు పూర్తి దుస్తులు కూడా లేకుండా ఎర్రని ఎండలో ఇసుక సిమెంట్లను మోయిపిస్తూ హాస్టల్ మరమ్మత్తు పనులు చేయిస్తుండగా స్థానికులు కెమెరాలో బంధించి మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఆ వార్డెన్ బండారం బయటపడింది. ప్రైవేటు స్కూళ్లలో చదివించే స్తోమత లేక తమ పిల్లల్ని ప్రభుత్వ హాస్టల్లో చేర్పిస్తే విద్యార్థుల్లో ఇలాంటి పనులు చేయించడం ఏంటని స్థానికులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకునే విద్యార్థులతో కాయ కష్టం చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అసలు ఈ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కూడా అధికారులు తనిఖీ నిర్వహించాలని కోరుతున్నారు. హాస్టల్ విద్యార్థుల సంఖ్య ఒకటైతే ఆన్లైన్ లో విద్యార్థుల సంఖ్య మరొకటి ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ లో చదివే కొంతమంది విద్యార్థుల పేర్లు ఈ హాస్టల్లో నమోదయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలవరం జిల్లా గౌరీదేవిపేట గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన హాస్టల్ వార్డెన్ విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్నాడు. కష్టతరమైన సిమెంట్ పనులు చేయిస్తూ విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థులకు పూర్తి దుస్తులు కూడా లేకుండా ఎర్రని ఎండలో ఇసుక సిమెంట్లను మోయిపిస్తూ హాస్టల్ మరమ్మత్తు పనులు చేయిస్తుండగా స్థానికులు కెమెరాలో బంధించి మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఆ వార్డెన్ బండారం బయటపడింది. ప్రైవేటు స్కూళ్లలో చదివించే స్తోమత లేక తమ పిల్లల్ని ప్రభుత్వ హాస్టల్లో చేర్పిస్తే విద్యార్థుల్లో ఇలాంటి పనులు చేయించడం ఏంటని స్థానికులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకునే విద్యార్థులతో కాయ కష్టం చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అసలు ఈ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కూడా అధికారులు తనిఖీ నిర్వహించాలని కోరుతున్నారు. హాస్టల్ విద్యార్థుల సంఖ్య ఒకటైతే ఆన్లైన్ లో విద్యార్థుల సంఖ్య మరొకటి ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ లో చదివే కొంతమంది విద్యార్థుల పేర్లు ఈ హాస్టల్లో నమోదయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.